ఈరోజు ఏబీసీ జ్యూస్ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. యాపిల్ బీట్రూట్ క్యారెట్‌తో కాదు. ఆమ్లా బీట్రూట్ క్యారెట్‌తో. యాపిల్ బీట్రూట్ క్యారెట్ హ్యాపీగా తాగేసేయొచ్చు. బట్ ఆమ్లాకున్న వగరు టేస్ట్‌ని ఎలా ఉంటుందో ట్రై చేద్దామని చెప్పేసి ట్రై చేస్తున్నా. 20s-30s రాయిలైనా అరిగించుకునే వయసు. కానీ 30s దాటిన తర్వాత మన స్కిన్ అండ్ హెయిర్, మన హెల్త్ మీద మనం ఎక్స్‌ట్రా కాషియస్‌గా, ఎక్స్‌ట్రా కేర్‌గా ఉండాలి కదా! సో, వీక్లీ ఒక్కసారైనా సరే ఈ జ్యూస్‌ని తాగుదామని డిసైడ్ అయిపోయాం. సో, టేస్ట్ ఎలా ఉంటుందో ఫైనల్‌గా వీడియో చూస్తేనే మీకైతే అర్థమవుతుందనమాట. ఐ ఫీల్ లైక్ సండేస్ ఆర్ ద మోస్ట్ పీస్‌ఫుల్ డేస్ ఇన్ మై లైఫ్. కొంచెం లేట్‌గా లేవచ్చు, నచ్చింది తినొచ్చు, నచ్చినట్టుగా ఉండొచ్చు. టైంతో సంబంధం లేకుండా గడిపే ఓన్లీ డే సండే. బట్ పనులు మాత్రం ఎక్కడా ఆగవు. కొంచెం లేట్‌గా చేసుకోవచ్చు అంతే. చక్కగా నేను ఒక న్యూట్రీ బ్లెండర్‌లో వేసి బ్లెండ్ చేస్తున్నాను. చాలామంది కామెంట్స్ చేస్తారు. ఏంటనంటే, "మీరు ఆ పల్పంతా తీసేస్తే ఆ జ్యూస్ తాగి ప్రయోజనం ఏముంది?" అని చెప్పేసి. అస్సలే అది క్యారెట్ బీట్రూట్ జ్యూస్. ఇంకా దాన్ని పల్పుతో తాగానంటే నోట్లోకి అసలే వెళ్ళదండి. సో, అందుకని చెప్పేసి గుడ్డిలో మెల్లలా ఏదో ఒక హెల్త్ బెనిఫిట్ ఉంటుంది కదా అని చెప్పేసైతే తాగుతున్నాం అనమాట. మా ఆయన రియాక్షన్ ఎలా ఉందో చూసారు కదా! టు బీ హానెస్ట్ అంత వగరుగా అయితే లేదు. ఫస్ట్ సిప్‌కి అలా అనిపిచ్చింది గానీ, తర్వాత తాగుతూ, తాగుతూ బానే అనిపిచ్చిందనమాట. మీరు కూడా ట్రై చేసి కుదిరితే ఎలా కుదిరినది నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.